వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు అనిశెట్టి రఘు గారు, డిఎస్పి సైబర్ సెక్యూరిటీ సెల్ సంగారెడ్డి. 1991లో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. అటువంటి సమయంలో ఆయన వరంగల్, ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో పనిచేశారు. దాంతోపాటు తర్వాత కోదాడ, తొర్రూరు పనిచేసి ప్రస్తుతం సంగారెడ్డిలో సైబర్ సెక్యూరిటీ సెల్గా ఉన్నారు. డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి అప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉండేవి, నక్సల్స్ మూవ్మెంట్కు ఏ విధంగా ఆయన పనిచేశారు, ఆయనకున్న మార్క్ ఏంటి అనే విషయాలతో పాటు సైబర్ సెక్యూరిటీ సెల్లో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, అంటే నేరం జరగడం వేరు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం వేరు, డిటెక్షన్ కాకుండా అసలు ప్రజల్లో సైబర్కి సంబంధించి, సైబర్ క్రైమ్ సంబంధించి ఎలాంటి అవగాహన తీసుకురావచ్చనే విషయాల్ని రఘు గారు అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే రఘు గారు, 1991 బ్యాచ్, మీరు డిపార్ట్మెంట్లోకి మీరు బై చాయిస్ వచ్చారా, బై ఛాన్స్ వచ్చారా? ఒకటి, మీరు వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా కూడా, అంటే మీరు పనిచేసిన ప్రాంతం అంతా కూడా బాగా మూమెంట్ పీక్ స్టేజ్లో ఉంది. మీరు ఆదిలాబాద్, వరంగల్, మొత్తం బెల్లంపల్లి, మీరు ఒక లెజెండ్ దగ్గర పనిచేసే బెల్లంపల్లి అంటే చాలామంది లెజెండ్స్ ఉన్నారు అక్కడ. మహేందర్ రెడ్డి గారు, స్టీఫెన్ రవీంద్ర గారు, వీళ్ళందరి దగ్గర పనిచేసుకొచ్చారు. అంటే మీరు చేయకపోయినా ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆఫీసర్లు అటువంటి వాళ్ళు ఉన్నారు. మీరున్నప్పుడు సిచ్యువేషన్ ఎలాగుండేది? క్రమేపీ ఆ మూమెంట్కి కంట్రోల్ చేయడానికి కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు, ఎన్కౌంటర్లు కాకుండా సరెండర్స్, వాళ్ళు అవగాహన కల్పించడం, ప్రజలు అటువైపు వెళ్లకుండా ఆ భావజాలం వైపు తిరగకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? అదంతా ఒక పార్ట్ అయితే, తర్వాత వచ్చేసరికి మీకు ట్రెడిషనల్ క్రైమ్, బాడీ అఫెన్స్, వైట్ కాలర్ అఫెన్స్ ఇవన్నీ చూసుకొచ్చిన మీకు ప్రజెంట్ సైబర్ క్రైమ్, దీనిలో ఎక్కడో కూర్చుంటాడు వాడు, కంటికి కనిపించడుగా నేరాలు జరుగుతుంటాయి. దీనికి ప్రజలకి ముందు అవగాహన తీసుకొస్తే దానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని చాలామంది ఆఫీసులు చెప్తుంటారు. ఇటువంటి అవగాహన కల్పించడానికి మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రఘు గారు కుటుంబ నేపథ్యం, దగ్గర అడిగినట్లుగా బై ఛాన్సా, బై చాయిసా ఈ డిపార్ట్మెంట్కి? యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా కూడా హనుమకొండ, వరంగల్. ఇప్పుడున్న హనుమకొండ డిస్టిక్, హనుమకొండ ప్రాపరే, ఎస్వెల్ వరంగల్ డిస్టిక్. అయితే మా ఫాదర్ కాంట్రాక్ట్స్ చేస్తుండే మున్సిపాలిటీలో, వరంగల్ మున్సిపాలిటీలో. తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం వాళ్ళు చేంజ్ అవ్వడం వల్ల అట్లా ఈ వర్క్స్ అనేది రావడం, అందులో కొంత ఇబ్బంది అయ్యి ఒక 86 నుండి, సుమారు 86 నుండి వర్క్స్ చేయడం ఆపేసిండ్రు, కాంట్రాక్ట్ చేయడం. అటు తర్వాత ఇక మా ఆర్థిక పరిస్థితులు వీటన్ని మూలంగా నేను గ్రూప్ 2కు, అప్పుడు నేను ఎంకామ్ చదువుతుంటిని కాకతీయ యూనివర్సిటీలో. ఆ టైంలో ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులు కూడా పడ్డాయి. దాంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా పడ్డప్పుడు దానికి తీవ్రంగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇది గ్రూప్స్ గురించి ప్రిపేర్ అవ్వడం అయింది. దాంతో ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ట్రై చేసిన, అదే టైంలో వచ్చింది కాబట్టి గ్రూప్స్కి ప్రిపేర్ అయిన నాలెడ్జ్ వల్ల ఇది పెద్ద ఇబ్బంది లేకుండా వచ్చింది. అట్లనే ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి జిమ్నాస్టిక్స్ చేసేవాడిని, దాంతో ఫిట్నెస్ కూడా ఉండేది. వరంగల్ జిమ్నాస్టిక్స్, హన్మకొండలో ఉన్న జిమ్నాస్టిక్స్ అకాడమీలో వెళ్ళేవాడిని. అట్లా కొంత ఫిట్నెస్, బాడీ స్ట్రెచ్చింగ్ కానీ అన్ని మూమెంట్ కానీ ఈజీగా ఉండేది. అట్లా నేను ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కు ఉన్న ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఈజీగా క్లియర్ చేయడం జరిగి అప్పుడు ఇంటర్వ్యూలు అవన్నీ కూడా ఫెయిర్గా జరిగి మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను అప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో నాకు తప్పలేదు ఇందులోకి రావడం అనేది, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు. లేదంటే కొంచెం ఆర్థికంగా స్టెబుల్గా ఉండేది ఉంటే నేను గ్రూప్సే ప్రయత్నం చేసేవాడిని. అయితే దీంట్లోకి వచ్చేసరికి అప్పటికే మా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో కానీ బయట కానీ అప్పుడు ఈ పీడబ్ల్యూజీ ఎక్స్ట్రీమిజం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండే. మమ్మల్ని కూడా పోవద్దని చెప్పి వార్నింగ్ పోస్టర్స్ అట్లాంటివి కూడా మా యూనివర్సిటీలో అంటియడం